ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. హెల్దీగా ఉంటేనే ఏ పనైనా చేయడం సాధ్యం అంటారు. ప్రధాని మోదీ కూడా అదే మాట చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిస్థితి, దేశ ఆర్థిక స్థితిని అర్థం చేసుకుని వంట నూనెలు దిగుమతి చేసుకునే FMCG ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. మరి మన జనం ఒప్పుకుంటారా? ప్రధాని మోదీ ప్రాక్టికల్ గా ఆలోచించి దేశ ప్రజలకు అనేక సూచనలు చేశారు. గల్ఫ్ యుద్ధంతో భారత్ కు నేరుగా సంబంధం లేకపోయినా అదే మనల్ని దహించి వేసే పరిస్థితి రాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఆయన తేల్చేశారు. ఈ క్రమంలో దిగుమతుల భారాన్ని పెంచే విదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా వంట నూనెల వినియోగాన్ని మనం తగ్గించుకోవాలని కూడా మోదీ సలహా ఇచ్చారు. ఇప్పటికే జనం ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు యుద్ధం కారణంగా నూనెలు, నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నాయని ప్రధాని గుర్తు చేశారు. నెలకు 2 లీటర్ల వంట నూనెలు వాడేవారు కనీసం 10% వినియోగం తగ్గిస్తే బాగుంటుందన్నారు. దీనివల్ల ఆరోగ్యం, వ్యయ నియంత్రణ రెండూ సాధ్యమని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి నెల ఈ సూత్రాన్ని పాటిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు. నిత్యావసరాలైన నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే FMCG ఉత్పత్తుల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. దిగుమతులపై ఒత్తిడి రేట్లపై ప్రభావం చూపుతోంది. పైగా దేశీయ కంపెనీలు కూడా రేట్లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, పానీయాలు వంటి వాటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 3 నుంచి 5% వరకు ధరలు పెంచిన FMCG కంపెనీలు తమ మార్జిన్ ను కాపాడుకునేందుకు మరో విడత పెంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి భారం 30% పెరిగిందని, దాన్ని తట్టుకునేందుకు ధరలను ఇప్పటికే 5% వరకు పెంచినా ఇంకా నష్టాల పాలవుతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. త్వరలో ధరల పెంపు లేదా ప్యాకేజీ పరిమాణం తగ్గించడం లాంటి చర్యలకు దిగాల్సిన అనివార్యత ఏర్పడుతోందని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఫెవికాల్, డాక్టర్ ఫిక్సిట్, ఎంసీల్ లాంటి ఉత్పత్తుల ధరలు కూడా పెంచాల్సిన అనివార్యత ఏర్పడుతోందని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ఇవి కాకుండా దిగుమతి చేసుకునే FMCG ఉత్పత్తుల ధరలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ వస్తు వినియోగంపై సూటిగా చెప్పేశారని అనుకోవాలి. దేశంలో వంట నూనెల దిగుమతి చాలా ఎక్కువే. ప్రపంచంలో అత్యధిక దిగుమతిదారు భారతదేశమేనని గణాంకాలు చెబుతున్నాయి. వంట నూనెల వినియోగం 25 మిలియన్ మెట్రిక్ టన్నులు దాటింది. తలసరి నూనెల వినియోగం ఏడాదికి 20 కిలోల వరకు ఉంది. దీనివల్ల దేశీయ ఉత్పత్తి మీదే కాకుండా దిగుమతులపై కూడా ప్రభావం పడుతోంది. పామ్ ఆయిల్ వినియోగం 59%గా గుర్తించారు. దేశీయంగా ఉత్పత్తి అయ్యే వంట నూనెలు మన అవసరాల్లో 44% మాత్రమే సరిపోతున్నాయి. మిగతాది దిగుమతి చేసుకోవాల్సిందే. పట్టణ ప్రాంతాల్లో ఆయిల్ వినియోగం వృధా చేయడం ఎక్కువైందని గణాంకాలు చెబుతున్నాయి. మనం ఇప్పుడు ఇండోనేషియా, మలేషియా నుంచి పామ్ ఆయిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. 2-3 ఏళ్లలోనే తలసరి వినియోగం రెట్టింపైన నేపథ్యంలో దిగుమతి వ్యయం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. వంట నూనెలు ఎక్కువగా వాడటం వల్ల ఊబకాయ సమస్య కూడా వస్తోంది. గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే వంట నూనెల వినియోగం తగ్గించాలని ప్రధాని మోదీ సూచించారు. గతంలో కూడా మోదీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయినా జనంలో మార్పు రాకపోవడంతో ఆయన మరోసారి గుర్తు చేస్తున్నారు. ఎక్కువ నూనెలు వాడటం వల్ల యువతకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. జెన్జీ నిర్వీర్యమైపోతోంది. వంట నూనెల వాడకానికి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు వాటిని ఎందుకు పాటించరని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వంట చేసే ప్రక్రియలో మార్పులు చేసుకుంటే వినియోగాన్ని 10% మేర తగ్గించే వీలుంటుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. వేపుడు కూరలు, సమోసాలు, పూరీలు లాంటివి తగ్గించేసి ఉడకబెట్టిన కూరలు, గ్రిల్లో వండిన మాంసం లాంటివి వాడాలని సూచించారు. అల్లం వెల్లుల్లి, కరివేపాకు, నిమ్మరసం, మిరియాల పొడిని వంటలో వినియోగిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉంటుంది.
మరి ఇప్పటికైనా జనం కళ్ళు తెరుస్తారా?